ఆత్మాభిమానం, స్వయం పరిపాలన అంటూ ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పడిన కొత్త రాష్ట్రం తెలంగాణ. దాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయం స్వయం పరిపాలన, మా రాష్ట్రం, మా ప్రత్యేక రాష్ట్రం అని కోరుకుని మీరు సంపాదించుకున్న మీ రాష్ట్రానికి తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ, బంగారు జీవితాలు అవుతాయి అని చెప్పి నమ్మబలికిన కేసీఆర్ గారు మీ తెలంగాణ మీకు వచ్చింది. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఆంధ్రుల్ని మీరు తరిమేశారు. మీరు అనుకున్నట్టు ఆంధ్ర పాలకులు మిమ్మల్ని వంచి మోసం చేస్తున్నారని చెప్పి తరిమేశారు. బాగానే ఉంది. తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలు ఏర్పడతాయి. తెలంగాణ వస్తే ఆత్మ బలిదానాలు ఉండవు. తెలంగాణ వస్తే రైతు కంట కన్నీరు రాదు అని చాలా మాటలే చెప్పారు. మీరు చెప్పింది ఏంటి, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? బ్రాండ్ హైదరాబాద్ అంటూ ఆల్రెడీ కోటీశ్వరరాలైన సానియా మిర్జాకి మీరు ₹1,00,00,000 ఇవ్వదలుచుకున్నారు. బాగానే ఉంది. కానీ మీకు 3 పూట్ల తిండి ప్రసాదిస్తున్న రైతు దేవునికి ఏం చేస్తున్నారు? పంటల పండగ భూమి బీళ్లు పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకి ఏం సమాధానం చెప్తారు? రైతు రుణమాఫీ చేస్తానన్నారు. దానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు మీరు? 750 మంది పైచులకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు దీనిపై స్పందించకపోవడం పద్ధతి కాదండి. పెద్దవారు మీరు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చూసుకోవాలి. ఫీజులు కట్టలేక రైతు కుటుంబాల్లోని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదేనా మీరు సాధిస్తానని చెప్పిన బంగారు తెలంగాణ? ఇదేనా మీరు ఇస్తానన్న బంగారు భవిష్యత్తు? మీ చేతకానితనాను ఆంధ్రోలు అనేసి 24 గంటలు మీ రాష్ట్రం వదిలేసి వచ్చేసి మా బ్రతికేదో మేము బ్రతుకుతుంటే ఇంకా మా పైన ఎందుకండి పడి ఏడుస్తున్నారు మీరు? మీ అసెంబ్లీలో మా గురించి ఎందుకండి రచ్చ? మాకు అర్థం కాక మీ అసెంబ్లీలో మీ గురించి మాట్లాడుకోండి. చేతనైతే మేము ఇది చేస్తున్నామని చెప్పండి. అంతేగాని ప్రతిపక్షాలని మీరు వెలివేసేసి ఇది ఆంధ్రోల కుట్ర, ఆంధ్రాల పార్టీలకి వీళ్ళు తొత్తులు. అయ్యా, మీకు మీ మాటలకు ఓ నమస్కారం. మీ బాధ పడలేక మా రాష్ట్రంలో మేము మా బ్రతుకు వెళ్ళబుచ్చుతున్నాం. మా క్యాపిటల్ సిటీ మాకు రెడీ అయిపోతే అక్కడ ఉన్న ఇంకొంచెం మంది ఆంధ్రోలు కూడా ఇటు పక్కకు వచ్చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ మొత్తం మీదే. మీ తెలంగాణ ఏర్పడి 15 నెలలు అవుతుంది. మీరు చేసింది ఏంటి ఇప్పుడు దాకా? ఏమైనా చేశారా? లేదే. ఏం చేయకుండా ఇంకా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దాన్ని మీరు పట్టించుకోకుండా ఆంధ్రలో పాపం, ఆంధ్ర పాలకులు చేసిన పాపం. అయ్యా, ఈరోజు తెలంగాణకి మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం. అది మీ 15 నెలల వల్ల వచ్చింది కాదు. మీరు చెబుతున్న సోకాల్డ్ ఆంధ్ర పాలకులు, ఆంధ్రోలు వాళ్ళు ఇచ్చిన బడ్జెటే అది. వాళ్ళ వల్ల వచ్చిన డబ్బులే అవి. ఇన్ని రోజులు పరిపాలించింది ఆంధ్రోళ్ళని మీరే కదా అంటారు. ఈ ఆంధ్ర పాలకులు పరిపాలించి మీ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం చేయించారు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఇప్పుడు ఆంధ్రోల వల్ల వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాల్లో మాత్రం చెప్పరు జనాలకి. చెప్పండి ఇది కూడా. మనం ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్నాము అంటే దానికి కారణం ఆంధ్రోలు. ఇలాంటి విషయాలు చెప్పరు. ఆత్మహత్య జరిగితే మాత్రం ఈ ఆత్మహత్యలు ఆంధ్రోల వల్ల జరుగుతున్నాయి. అయ్యా, నాకు తెలియకుండా ఒక విషయం అడుగుతాను. పంటలు పండక భూమి బీళ్లు పడిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతు రుణమాఫీ చేస్తావని చెప్పిన నువ్వు చేయకుండా ఉంటే ఇంకా ఎటు లేక ఏ గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆంధ్రలో ఏం చేశారయ్యా దానికి? 15 నెలలు అయింది మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 15 నెలలు అయింది మీ రాష్ట్రం వచ్చి. మీ రాష్ట్రం మీది, మా రాష్ట్రం మేము మా బ్రతుకుతున్నప్పుడు 24 గంటలు మా పైన వేలెత్తి మేము బ్రతుకుతున్నప్పుడు మా గురించి మాట్లాడకండి. మీరు అంటున్నది మా ఆంధ్రప్రదేశ్లోని 6 కోట్ల ప్రజలు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. మీ తెలంగాణలో మీకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఎలాగున్నాయో మాకు కూడా అలాగే ఉన్నాయి. మేము హర్ట్ అవుతున్నాం. మాకు కూడా మా మనసు కూడా బాధపడుతోంది. చాలయ్యా, ఆంధ్రోలు 24 గంటల ఆంధ్రోలు అని అనకండి. మేము మనుషులమే, గుర్తించండి. చాలు. మీ రాష్ట్రం మీకు వచ్చింది. మీ రాష్ట్రంలోని రైతులు, ప్రజలు, నిరుద్యోగులు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వండి.
మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మాకు అనవసరం. మా రాష్ట్రం మేము చూసుకుంటాం. మా ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు దయచేసి మాట్లాడకండి. కుదిరితే అన్నదమ్ముల్లా ఉందాం అనడం కాదు, మాటల్లో కాదు, చేష్టల్లో చూపించండి. మీరు చూపిస్తే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పాటిస్తారు. 24 గంటలు మా పైన పడి ఏడవకండి. ముందు రైతు కన్నీళ్ళు తుడచండి. మిమ్మల్ని నమ్ముకుని రైతులు ఓట్లేస్తారు, వాళ్ళని పట్టించుకోండి. రైతు అన్నవాడు లేకపోతే మనం తినడానికి మూడు ముద్దలు తినడానికి మెతుకు కూడా మిగలదు. మీకు ఆ విషయం తెలియకపోవచ్చు. మీరే రైతు, మీరు ఎకరానికి ₹1,00,00,000 వేరే సంపాదిస్తున్నారు. అదేదో ఆ కిటుకేదో జనాలకు కూడా చెప్పండి, పాపం ఆ రైతులు కూడా చెప్పండి స్వామి. అలాంటి విషయాలు చెప్పరే? సో దయచేసి ఆంధ్రోలు అని ప్రతి విషయానికి, ఏ రాజకీయం ఏదైనా సరే, ఏ నెపనైనా ఆంధ్రోల పైన రుద్దడం మానేసి వాస్తవాలని ప్రజలకు వివరించి ఎలా దాన్ని అధిగమించాలో కూడా చెప్పండి. ఇది మన వాస్తవం, ఇలా ఉంది మన పరిస్థితి అని చెప్పుకోండి. మీ రాష్ట్రం పరిస్థితి మీరు జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా అధిగమిస్తాను అనేసి చెప్పండి. అంతేగాని ఏ చిన్న వరద వచ్చినా, వానొచ్చినా, వంకొచ్చినా ఇది ఆంధ్రోల వల్లే వచ్చింది అని చెప్పి మాట్లాడడం మానేసి మన రాష్ట్రాన్ని మనం ఈ విధంగా అభివృద్ధి చేస్తానని మీ జనాలకి మాట ఇవ్వండి. ఇలా ఆంధ్రోల పైన పడి ఏడవడం మానేస్తారని ఆశిస్తూ, మీ తెలంగాణని మీరు పరిపాలించుకుంటారని ఆశిస్తూ, సైనింగ్ ఆఫ్. జై ఆంధ్రప్రదేశ్.